Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Telangana ESET 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు 6th జూన్. సో ఒక్కసారి స్టూడెంట్స్ చాలా బ్రీఫ్గా డేట్స్ చెప్పేసి మనం కాలేజీల దగ్గరికి ప్రిఫరెన్స్ ఇద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియో మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి. 8th జూన్ నుంచి 11th జూన్ వరకు మీరు చేయాల్సిందల్లా 2 పనులు. ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్ కావడం, సెకండ్ వన్ ప్రాసెసింగ్ ఫీ పే చేయడం. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రాసెసింగ్ ఫీ పే చేయడం, దాని తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం ఒక స్లాట్ని బుక్ చేసుకోవడం. ఇదంతా 8th జూన్ నుంచి 11th జూన్లోపు చేసుకోండి. ఇక్కడే చాలా ఇంపార్టెంట్, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మీకు నియరెస్ట్ ఆర్ కన్వీనియంట్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరలో చేసుకోండి. అక్కడ డీటెయిల్గా టైమింగ్స్తో సహా ఇచ్చాడు స్లాట్స్. మీరు కరెక్ట్గా ఒక స్లాట్ని బుక్ చేసుకోండి. ఆ స్లాట్కి ఒక 15-20 నిమిషాల ముందే వెళ్ళండి. ఇది మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ కాన్సెప్ట్. ఏంటి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత 10th జూన్ నుంచి 12th జూన్ లోపు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటాం. ఇంకా అక్కడి నుంచే మనకు చాలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు వాళ్ళు ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. అలా ఆర్ఓసి ఫామ్ తీసుకున్న తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. స్టూడెంట్స్, అక్కడ వరకు ప్రాసెస్ అయిపోతుంది 12th జూన్. 10th జూన్ టు 12th జూన్. మరి ఎవరైతే 10th జూన్ నుంచే స్టార్ట్ చేశారో వాళ్ళక ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక లాగిన్ ఐడి వస్తుంది. అప్పుడు మనం ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్కి వెళ్తాం. సో ఇక్కడ ఒకసారి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తున్నాను. స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఎస్, ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. అది చాలా కాన్ఫిడెన్స్గా ఉంచుకోండి. మీరు ఎట్టి పరిస్థితిలో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు, ఫైనల్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీరు మొబైల్ నెంబర్ని మార్చకండి అని కూడా చెప్తున్నాడు. అదేవిధంగా ఆ ప్రాసెస్ అయ్యాక డౌన్లోడ్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్, ఇదంతా ప్రాసెస్ ఇచ్చాడు. సో ఇదంతా ప్రాసెస్ని మనం డిస్కస్ చేసుకొని మన సాయి మీద టీం అంతా కూర్చొని మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇక్కడ మనము ఆ కాలేజ్ ఒక ప్లేస్మెంట్ని, కాలేజ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ని చూసుకొని ఒక స్టూడెంట్ తొందరగా సెటిల్ కావాలంటే సిటీకి చాలా దగ్గరలో ఉండాలి, ఫర్దర్గా చదువుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకొని మనం ఒక 30 to 40 కాలేజెస్ లిస్ట్ ఇచ్చాం. దాంతోపాటు కొన్ని రూరల్ ఏరియాలో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, వాటిని కూడా చెప్పాం. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మేము ఇచ్చిన లిస్టును అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే స్టూడెంట్ ఆఫ్టర్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ as many options as possible to avoid the disappointment of not getting a seat. అది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ టాప్ కాలేజీలోనే ఎక్కువ ఫోకస్ చేశాం. ఆ టాప్ కాలేజీలో ఒకవేళ మీకు తక్కువ అంటే మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు, ఆ టాప్ కాలేజీలో రాదు అనుకున్నప్పుడు మీరు 40 కాలేజీలకే ఆపకండి. ఇంకా మీరు ఒక 50-40 అలా కాలేజ్కు పెట్టుకోవచ్చు. సుమారుగా మీరు ఒక 70-75 ఆప్షన్స్ పెట్టుకోండి. స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి ర్యాంక్ పెద్దగా వచ్చినప్పుడు ఇక్కడ మనం చెప్తున్న టాప్ కాలేజీలో సీట్ రాకపోవచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ ద డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఎ సీట్. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ మిగిలిపోతేనే సెకండ్ ఫేజ్లో ఉంటాయి. సో నేను ఇక్కడ ఈ ఫస్ట్ ఇక్కడ పెట్టుకుంటాను, రాకపోతే సెకండ్ ఫేజ్లోకి వెళ్తాం అనుకుంటే అంతలోపు ఆ సీటును కూడా మనము మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ వరకు ఒక ప్రొసీజర్ చెప్పాను. ఏంటా ప్రొసీజర్?
ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కావాలి, ఆ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి, ఆ తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వాళ్ళొక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు, వాళ్ళొక లాగిన్ ఐడి ఇస్తారు, ఆ లాగిన్ ఐడిలోకి మనం ఎంటర్ అయ్యి మన మొబైల్ నెంబర్ నుంచి ఒక ఆప్షన్ టైప్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చినప్పుడు మనకు ఒక స్క్రీన్ పైన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అవన్నీ కనబడతాయి. అప్పుడు మీరు ఒక పేపర్ పైన మేము చెప్పిన కాలేజీలు అవన్నీ చూసుకొని, టాప్ కాలేజీలు అవన్నీ చూసుకొని మీరు వాటిని ఒక ఆర్డర్లో రాసుకొని, ఎందుకంటే అక్కడ ఫీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అబోవ్ 1000 ర్యాంక్ వస్తే మనకు గవర్నమెంట్ 35,000 ఇస్తుంది కాబట్టి అవన్నీ ఆలోచించుకొని కొంత కేటగిరీ వాళ్ళకి 100% ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ అన్నీ మీరు ఒక దగ్గర రాసుకొని ఎంటర్ చేయండి. మళ్ళీ ప్రతిసారి మీరు కంప్లీట్ డే ఫ్రీ చేయవలలోపు సేవ్ యాజ్ అని చేసుకుంటే వెళ్ళాలి. ఆ సేవ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఫైనల్ డే రోజు కూడా మళ్ళొక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు సేవ్ అని కొట్టండి. అది ఆటోమేటిక్గా సీట్ అలాట్మెంట్ రోజు మీకు ఒక మెసేజ్ అనేది 100% మీరు కోరుకున్నట్టే వస్తుంది. బట్ ఇక్కడ మీరు ప్రాంప్ట్గా కరెక్ట్గా చేయండి. లేకపోతే ఏదో ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకొని వెళ్దామనుకుంటే మాత్రం అప్పుడు ఒక్కొక్కసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ కాలేజ్ అనేది చాలా చిన్న కాలేజ్ ఉంటే మనము మంచి కాలేజీలో వచ్చే సీట్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఆప్షన్. ఎందుకంటే మన కెరీర్ అంతా ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఏ కాలేజీలో చదువుకుంటే మనకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో చదువుకుంటే మనకు ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఏ కాలేజీలో చదువుకుంటే మనకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. దానిపైన మన సాయి మీద టీం అంతా కూర్చొని ఇక్కడ మనము కొన్ని లిస్ట్ ఇస్తున్నాం స్టూడెంట్స్. దానికంటే ముందు మీరు ఇక్కడ చూడండి, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కొంతమంది ట్రిపుల్ ఈ బ్రాంచ్లోనే ఉంటారు, కొంతమందికి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు సిఎస్సిలో కూడా వెళ్తారు. లేటెస్ట్గా ట్రెండ్ టెక్నాలజీ మారుతుంది కాబట్టి చాలా బీటెక్లో కొత్త కోర్సులు వస్తున్నాయి. అలా బీటెక్లో కొత్త కోర్సులు వచ్చినప్పుడు కూడా వాటిలో కూడా మనం చదువుకునే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఒకసారి నేను కొన్ని అబ్రివేషన్స్ చెప్తున్నాను, ఇక్కడ చూడండి. సో ఇవన్నీ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉన్నాయి. సో ట్రిపుల్ ఈ స్టూడెంట్ బీటెక్ ట్రిపుల్ ఈ చేయొచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయొచ్చు, అదేవిధంగా ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, సిఐసి అంటే మనకి ఇక్కడ ఐఓటి సైబర్ సెక్యూరిటీ, సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ బిజినెస్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డాటా సైన్స్, సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ నెట్వర్క్స్, సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటి ట్రిపుల్ ఈ బ్రాంచ్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్ బీటెక్ ఎలక్ట్రికల్లో చేసుకోవచ్చు, దానికి సంబంధించింది బ్రాంచ్ ర్యాంక్ ద్వారా అవుతుంది. అదర్ బ్రాంచెస్ అంటే ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పైన మనకి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవే అబ్రివేషన్స్ ఉంటాయి. స్టూడెంట్కి ఆ అబ్రివేషన్ ఫుల్ ఫామ్ కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో నేను మీకు ఫస్ట్ అబ్రివేషన్ చెప్పాను. సో మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ట్రిపుల్ ఈ అని చెప్పాం. మేము ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఒకటి, తర్వాత ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ ఇవన్నీ చూసుకొని హైదరాబాద్ దగ్గరలో ఉందా, రంగారెడ్డికి దగ్గరగా ఉందా, స్టూడెంట్ చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్కువగా వస్తున్నాయా, ఇవన్నీ ఆలోచించుకొని ఒక 40-50 కాలేజెస్ వరకు లిస్ట్ ఇచ్చాం. మీకు ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చి మీరు ఓయూ జేఎన్టీలో చదవాలనుకుంటే అది మీ ఇష్టం. అదేవిధంగా మీరు వాసవిలోనే చదువుకోవాలనుకుంటే అప్పుడు మీరు వాసవిని ఫస్ట్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఆర్డర్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ ఇక్కడ మేము ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని ఒక ఆర్డర్లో చెప్తున్నాం. ఈ ఆర్డరే ఖచ్చితంగా నువ్వు ఫాలో కావాలన్న విషయం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ వాళ్ళకి 7 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎలక్ట్రికల్ సీట్స్ లేవు.
జేఎన్టీయు కుకట్పల్లిలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి 8 సీట్స్ ఉన్నాయి. అంటే టోటల్గా ఇక్కడ 7 + 8 15 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అదేవిధంగా సిబిఐటిలో 12 సీట్స్, వాసవిలో 6 సీట్స్. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. ఇలా ఎల్లో కలర్ చూపిస్తున్నాం. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దాంట్లో ట్రిపుల్ వాళ్ళకి 12 సీట్స్, ట్రిపుల్ వాళ్ళకి 12 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 12 సీట్స్, గోకరాజు రంగరాజు జిఆర్ఆర్ఆర్ దాంట్లో 6 సీట్స్, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 6 సీట్స్, ఎంజీఐటీలో మీకు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను ఎలక్ట్రికల్ సీట్స్ని చూపిస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందే నేను చెప్పాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్తో పాటు వాటి రకరకాల బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో కూడా చదువుకోవచ్చు. అలాంటప్పుడు ఏ స్టూడెంట్ అయితే ఒక బ్రాంచ్ ఫైన్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో, ఎలక్ట్రికల్ కాకుండా కంప్యూటర్ సైన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో, ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు ఓయూ కాలేజీలో ఎలక్ట్రికల్ 7 సీట్లు, నేను ఓయూ కాలేజీలోనే చదువుకోవాలి అనుకున్నప్పుడు మీరు 13 పెట్టాలి. బట్ అక్కడ సీట్ అనేది సిఎస్సి అంటే మీరు వేరే బ్రాంచ్ కాబట్టి అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మీద బేస్డ్ అయి ఉంటుంది స్టూడెంట్స్. చాలా ఇంపార్టెంట్. అందుకే మనము చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ చదువుకోవాలి అనుకుంటే ఓయూ, తర్వాత జేఎన్టీయు, తర్వాత సిబిఐటి, వాసవి ఇలా పెట్టుకోండి. లేదు నేను వాసవిలోనే చదువుకోవాలనుకున్నప్పుడు మీరు జేఎన్టీయు, ఓయూ తర్వాత వాసవి, సిబిఐటి అని పెట్టుకోవచ్చు. లేదు నేను విఎన్ఆర్లోనే చదువుకోవాలనుకుంటే అలా ఆర్డర్ అనేది మీ చాయిస్. బట్ ఇక్కడ మేము అన్ని ఇక్కడ ఉన్న కాలేజీలో చూపించే దాంట్లో టాప్ మోస్ట్ కాలేజెస్ని మేము ఫస్ట్ ప్రయారిటీలో చూపించాం. అది స్టూడెంట్స్. సో ఇక్కడ ఎలక్ట్రికల్తో పాటు ఓయూలో 13 సీట్లు సిఎస్సి ఉన్నాయి. అందుకే ఓయూలో టోటల్ సీట్స్ 20 అన్నాము. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఓయూలో ఇక్కడ ఏఐఎంలో 10 సీట్స్ ఉన్నాయి. జేఎన్టీయులో ఎలక్ట్రికల్ 8 సీట్స్ ఉన్నాయి. సిఎస్సి 12 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 20 సీట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి సీట్స్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకే ఇస్తారు స్టూడెంట్స్. అందుకే ఎందుకంటున్నానంటే నువ్వు ఈ ఆర్డర్లో పెట్టుకున్నా కూడా ఇక్కడ సిఎస్సి స్టూడెంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే ట్రిపుల్ స్టూడెంట్స్కి ఇస్తారు. బట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సిఎస్సిని ప్రిఫర్ చేద్దామనుకుంటే మాత్రం ఈ ఆర్డర్లో వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిపుల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అతను చూస్ చేసుకునే బ్రాంచ్ ట్రిపుల్ అయినా కావచ్చు, సిఎస్ఏ కావచ్చు. అప్పుడు అతని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బాగుంది కాబట్టి సిఎస్సి కూడా ఇవ్వచ్చు స్టూడెంట్స్. ఇలా ఇక్కడ ఓయూ, జేఎన్టీహెచ్, సిబిఐటి, వాసవి అండ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంజీఐటి అని చెప్పాం. నారాయణమ్మ ఓన్లీ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్. అదేవిధంగా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రిపుల్ 6 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా చూడండి 6 సీట్స్ కాకుండా మిగతా 66 సీట్స్ సిఎస్సి 24, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 18, సిఎస్డి 6, సిఎస్ఎం 6, అదేవిధంగా సిఐసి 6, సిఎస్ఐ 6 ఇలా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 72 సీట్స్ ఉన్నాయి. ఆ కోడ్ ఏంటంటే ఎంవిఎస్ఆర్. అలాగే సివిఎస్ఆర్ ఇప్పుడు అది అనురాగ్ యూనివర్సిటీ అయిపోయింది. అక్కడ కూడా మీకు ఒక 60 సీట్స్ ఉన్నాయి. ఆ 60 సీట్స్లో 12 ట్రిపుల్ ఈ, మిగతా అన్ని కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నాయి. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది వరంగల్ సంబంధించింది. ఒకవేళ కొంతమంది మేము వరంగల్లోనే చదువుకోవాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని కూడా ప్రిఫర్ చేయవచ్చు ముందే స్టూడెంట్స్. బీవీఆర్ఎట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఉమెన్. ఇక్కడ ఎలక్ట్రికల్ 6 ఉన్నాయి, మిగతా 36 కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఉన్నాయి. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఈ వాళ్ళకి 6 ఉన్నాయి, సిఎస్సి 48 ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 18 ఉన్నాయి, సిఎస్డి 18, సిఎస్ఎం 18 అలా టోటల్గా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ 6 సీట్స్ కలుపుకుంటే 108 సీట్స్ ఉన్నాయి.
శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ EEE 6 సీట్స్ ఉన్నాయి. వాటితో పాటు కంప్యూటర్ సైన్స్ కలుపుకుంటే 126 సీట్స్ ఉన్నాయి. ఇలా ముఫ్కంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నాలజీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాయన్ని ఎలక్ట్రికల్ సీట్స్ ఇచ్చాం. మిగతా అన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ వాటి రిలేటెడ్ బ్రాంచెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలా ఉన్నాయి. సో అవన్నీ చూడండి 108, 126, 60, 114, 72, 96 ఇలా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఇవి ఫస్ట్ రో ఎలక్ట్రికల్, మిగతావి కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ బ్రాంచెస్. స్టూడెంట్స్ అదేవిధంగా ఇంకా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓన్లీ, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ హిందూ కాలేజ్, MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీంట్లో ఈ పీడిఎఫ్ని కూడా మనం గ్రూప్లో పెడదాం. సో ఎలక్ట్రికల్ సీట్స్ని ఈ ఆర్డర్లో ఇచ్చాం. తర్వాత CSE అండ్ ఇవి ఇచ్చేసాం. ఇవి మనము హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న టాప్ కాలేజెస్. ఈ స్టూడెంట్స్కి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్స్ ఇలా సీనియర్ స్టూడెంట్స్ని మీ సీనియర్ స్టూడెంట్స్ని కనుక్కొని ఇవన్నీ మనము ఎక్సెప్ట్ OU JNT తప్పిస్తే మిగతా అన్ని అటానమస్ కాలేజెస్, 1-2 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్, మిగతా అన్ని ఆల్మోస్ట్ అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఇవి లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఇవి కూడా సెయింట్ మార్టిన్, SR యూనివర్సిటీ, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నరసింహారెడ్డి మెథడిస్ట్ కాలేజ్. ఇక్కడ మనకు కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అలా ఒక 44 కాలేజ్ నేమ్స్ని ఇక్కడ ఇచ్చాం. దీన్ని మేము మీ వాట్సాప్ గ్రూప్ పీడిఎఫ్లో కూడా పెట్టేస్తాం. స్టూడెంట్స్ ఇవే కాకుండా మన తెలంగాణలో కొన్ని JNTU, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. JNTH అంటే కుకట్పల్లి, JNTM అంటే మంతని, JNKR అంటే జగిత్యాల్, KUCE అంటే కొత్తగూడెం, JNTR అంటే రాజన్న సిరిసిల్ల, OUCE అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, MGU NSF అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, KUWL అంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్, KUCE SF అంటే ఇక్కడ SF అని ఎక్కడైతే మేము మెన్షన్ చేశామో అవి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనమే డబ్బులు కట్టేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటాయి. బట్ ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్. ఈ 2024లో ఎలక్ట్రికల్ బ్రాంచ్లో చూసుకుంటే JNTU కుక్కట్పల్లిలో 8 సీట్స్ ఉన్నాయి, JNTU మంతనిలో 15 ఉన్నాయి, JNTU జగిత్యాల్ 6 ఉన్నాయి, కాకతీయ యూనివర్సిటీ కొత్తగూడెంలో 6 ఉన్నాయి, JNTU యూనివర్సిటీ రాజన్న సిరిసిల్లాలో 47 ఉన్నాయి, OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి, అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 60 సీట్స్ ఉన్నాయి, KUWL కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో 11 ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ కొత్తగూడెం వరంగల్లో 2264. టోటల్ ఇవి 246 సీట్స్. దీంట్లో మాత్రం ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కొత్తగూడెం, ఇది కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ వరంగల్. ఈ 3 సెల్ఫ్ ఫైనాన్స్డ్. సో స్టూడెంట్స్ ఇవన్నీ మీరు చూసి, ఎందుకంటే మేము సుమారుగా ఒక 44లో ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి 45, 46, 40 అంటే మేము ఒక 50 ఇచ్చాం. ఈ 50 కాలేజీలో చూసుకుంటే ఓన్లీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనే వాళ్ళు తీసుకుంటే మాత్రం మీకు ఒక్కొక్కసారి మీకు వచ్చిన ర్యాంక్కి, మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్కి అవన్నీ చూసుకున్నప్పుడు మీరు ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే మనము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయి సీట్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి డిసప్పాయింట్ కాకుండా సుమారుగా ఒక 70 నుంచి 80 వరకు ఆప్షన్స్ పెట్టుకోండి. మేము దాంట్లో ఒక 50 ఆప్షన్ల వరకు చెప్పాం. 50 ఆప్షన్లు మేము ఎలా బేస్ చేసుకొని చెప్పామంటే, ఫస్ట్ థింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, సెకండ్ క్యాంపస్ ప్లేస్మెంట్,
థర్డ్ వన్ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఎంతమందికి గేట్ కానీ ఎంతమందికి జాబ్స్ ఎక్కువగా వచ్చాయి కోర్ సైడ్. ఫోర్త్ వన్ వాళ్ళు ప్రిపరేషన్కి ఫర్దర్గా ప్రిపరేషన్కి సిటీకి దగ్గరలో ఉండటం అవన్నీ చూసాం. ఎందుకంటే ఆ ఆర్డర్లో మేము కొన్ని రాశాం. ఆ నెంబర్స్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ మేము ఏవైతే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత జేఎన్టీయు, తర్వాత సిబిఐటి వాసం చెప్పాం. కొంతమంది స్టూడెంట్స్కి సిబిఐటిలోనే చదువుకోవాలనుకుంటున్నాం, అప్పుడు మీరు ఆప్షన్ నెంబర్ 1 అని ఇవ్వండి. అంటే ఇదంతా మీరు స్టడీ చేసి ఈ వీడియో చూసి తర్వాత ఒక మాన్యువల్ ఫామ్లో మీరు అన్ని ఒక ఆర్డర్లో రాసుకొని మీరు ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి ఎంటర్ చేసి తర్వాత మీకు ఓటీపీ వచ్చాక ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ పైన అన్ని నేమ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అప్పుడు మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని కొడితే రంగారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో లిస్ట్ వస్తాయి. హైదరాబాద్ అని కొడితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ వస్తాయి. కరీంనగర్, అదేవిధంగా మహబూబ్ నగర్, అదేవిధంగా నిజామాబాద్ అని వస్తాయి. దాంట్లో మీరు సులువుగా చూస్ చేసుకోవడానికి దాంట్లో మీరు ఒక డైలమాకు వెళ్లకుండా మంచి కాలేజీలో చదువుకోవాలి. మంచి కాలేజీలో చదువుకుంటే మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి ర్యాంక్ తర్వాత ఫర్దర్గా గేట్ చదువుకోవచ్చు. ఇలా మంచి స్టూడెంట్ బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న టాప్ 45 to 50 కాలేజెస్ లిస్ట్ ఇచ్చాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా 50 కంటే ఎక్కువ ఆప్షన్స్ అనేవి పెట్టాలి స్టూడెంట్స్. ఎవరంటే ర్యాంక్ అనేది మీకు ఒకవేళ 40 అబోవ్ వచ్చినా 50 అబోవ్ వచ్చినా మీరు ఆప్షన్స్ ఎక్కువగా పెట్టాలి. చాలా తక్కువ ఆప్షన్స్ పెడితే మాత్రం మీకు రావాల్సిన సీటు మీరు మిస్ అవుతారు. సో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ వీడియోను మళ్ళొక్కసారి కూడా చూసి మీరు ఒక ఆర్డర్లో రాసుకొని మీరు కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళాలి. దీనివల్ల ప్రతి స్టూడెంట్ బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.